హలో ఎవ్రీవన్. మొత్తానికి మనం తెలంగాణలో ఉన్న జోగులాంబ టెంపుల్కి వచ్చేసాం. ఇది 5వ శక్తి పీఠం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. లోపల ఉన్న పురాతన వస్తువులు, పురాతన గుళ్ళు, వాటి యొక్క కట్టడాల గురించి చూద్దాం. లెట్స్ గో. అలంపూర్లోని జోగులాంబ దేవి దేవాలయం 18 మహాశక్తి పీఠాల్లో ఒకటి. ఈ ఆలయం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారు. ఈ ఆలయంతో పాటు నవబ్రహ్మ అనే పేరుతో 9 శివాలయాలు నిర్మించి శివునికి అంకితం చేశారు. జోగులాంబ దేవిని యోగులందరికీ తల్లిగా పరిగణిస్తారు. అందుకే మొదట్లో ఆమెని యోగుల అమ్మ అని పిలిచేవారు. కాలక్రమేణా అదే జోగులాంబగా మారింది. పురాణాల ప్రకారం ఈ దేవాలయం శివుని భార్య అయిన సతీదేవి తన తండ్రి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత కోపోద్రికుడైన శివుడు ఆమె శవాన్ని మోసుకొని వెళ్లి తాండవ విధ్వంస నృత్యం చేశాడు. అతన్ని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా నరికాడు. సతీదేవి ముక్కలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు. అలా ఆ దేవి పైదంతాలు పడిన చోట జోగులాంబ దేవిగా పిలవడం జరిగింది. అయితే 1390లో బహమనీ సుల్తాన్లు ఈ ఆలయంపై దాడి చేసి అక్కడున్న దేవాలయాలని గర్భగుడిని ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎంతోమంది హిందువులను ఊచకొత కోసి అంతం చేశారు. జోగులాంబ దేవి విగ్రహ భద్రత నిమిత్తం సమీపంలోని బాలబ్రహ్మ ఆలయానికి తరలించారు. కొన్ని శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని 2005లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పునర్నిర్మించారు. మూల విగ్రహాన్ని పునఃస్థాపించడంతో అక్కడ నిత్యం పూజలు చేయడం ప్రారంభమైంది. ఈ ఆలయం అక్కడున్న ఆర్కిటెక్చర్ అండ్ అక్కడున్న ఐకనోగ్రఫీలో ప్రత్యేకమైనది. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరునిగా పిలువబడే శివలింగాన్ని అగస్త్య మహర్షులు ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న సంగమేశ్వర ఆలయం శివునికి అంకితం చేస్తూ ఇక్కడ నిర్మించబడింది. నవరాత్రి, శివరాత్రి మరియు దసరా పండుగల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దేశ నలుమూలల నుండి అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మహాశక్తి పీఠమైన ఈ ఆలయాన్ని మీరు కూడా ఒక్కసారైనా దర్శించండి. మూల విగ్రహమైన జోగులాంబాదేవి ఒక శవం మీద కూర్చొని తేలు, కప్ప మరియు తలపై బల్లితో కనిపిస్తుంది. పుర్రెల దండ మరియు పాములతో అలంకరించబడింది జోగులాంబాదేవి. మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వినోద్, మీరు చూస్తున్నారు వేద్ స్టోరీ లైన్.